మహాశివరాత్రి రోజున మిమ్మల్ని మెలకువగా ఉంచేందుకు 4 శివుని కథల్లో 3వ కథ. భృంగి అని పరమశివుని దగ్గరుండే ప్రమద ఘనాలలో ఒకడు. ఆయనదొక విచిత్రమైన వ్యక్తిత్వం. ఆయన 3 కాళ్లతో ఉంటాడు. ఇప్పటికీ మీకు కంచిలో కనబడతాడు. మళ్ళీ శ్రీకాకుళంలో పరమశివ సంబంధమైన ఆయన స్పర్శ కలిగిన శ్రీముఖలింగంలో కనబడతాడు. శ్రీముఖలింగంలో దేవాలయానికి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు వెనుక గోడ మీద భృంగి 3 కాళ్లతో ఉంటాడు. ఆ భృంగి ఒక్క శివునికే భక్తుడు. అమ్మవారికి నమస్కారం పెట్టేవాడు కాదు. పరమశివునికి ఒక్కడికే ప్రదక్షిణం చేసేవాడు. పాదాలకు నమస్కారం చేసేవాడు. ఒకరోజు అమ్మవారికి ఆగ్రహం వచ్చింది. ఏమిటి, ఆయనకే ప్రదక్షిణం చేస్తాడు, ఆయనకే నమస్కారం చేస్తాడు, అసలు నా వంక కూడా చూడడు, ఇదేం భక్తి, ఏం చేస్తాడో చూస్తానని భృంగి వస్తున్నప్పుడు అమ్మవారు పరమశివుని వామార్ధ భాగంలోకి వెళ్ళిపోయి అర్ధనారీశ్వర స్వరూపాన్ని పొందింది. ఇప్పుడెలా వచ్చి ప్రదక్షిణం చేస్తాడు? చెయ్యాలంటే నేనున్నాను కదా ఎడమ పక్కన, ఏం చేస్తాడో చూస్తానంది. ఆయన తేనెటీగా అయిపోయి పరమశివునికి పార్వతీదేవికి మధ్యలో తొలచి కన్నం చేసి ప్రదక్షిణ చేశాడు తప్ప అమ్మవారికి ప్రదక్షిణం చేయలేదు. ఆ భృంగికి మోక్షమిస్తా అన్నాడు పరమేశ్వరుడు. అమ్మవారు ఒక్కనాటికి వీల్లేదంది. కాదు, భృంగి ఇంత గొప్పవాడు, ఉదారమైన మనసు ఉన్నవాడు పార్వతి, నా మీద భక్తి ఉంటే నీ మీద భక్తి ఉన్నట్లే, అందుకని అతనికి మోక్షమిస్తా అన్నాడు పరమేశ్వరుడు. అందుకు ఇప్పటికీ అరుణాచలంలో ఆ ప్రళయ కలహాన్ని అక్కడున్న అర్చకులు నిర్వహిస్తారు. ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ ఉత్సవం జరిగినప్పుడు. పరమేశ్వరుడు భృంగికి మోక్షమిస్తే పార్వతీదేవికి కోపమొచ్చి అపీత కుచాంబ అమ్మవారిగా దేవాలయంలోకి వెళ్ళి తలుపులేసుకుంటుంది. పరమశివుడొక్కడే అమ్మవారి దగ్గరకు ప్రదక్షిణానికి వెళ్తే దొంగలు దోచుకుంటారు. ఇప్పటికీ ఆ దొంగల తోపు అని అవన్నీ చెప్తారు. ఆ ప్రళయ కలహోత్సవం 2వ పెద్ద ఉత్సవం. అన్నీ నిర్ణయం చేసినవాడు గౌతమ మహర్షి. ఎవరి ఆజ్ఞ మేరకు? శివాజ్ఞ మేరకే చేశాడు. అటువంటి అరుణాచల క్షేత్రంలో ఆ దేవాలయ ప్రాంగణం అద్భుతమైన ప్రాంగణం. బహుశా దక్షిణ భారతదేశంలోని ఏ దేవాలయంలో కూడా అంత పెద్ద గోపురాలు ఎక్కడా మీకు కనపడవు. అంతంత పెద్ద పెద్ద గోపురాలు, ప్రత్యేకించి అరుణాచలంలోని తూర్పు గోపురం శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించారు. శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించిన పెద్ద గోపురం మీకెక్కడా కనపడదు. ఎవరైనా తలెత్తి చూడవలసిందే. అందరూ బావుండాలి, అందులో నేను ఉండాలి.